శుక్ర ధాతువు కనీసం 50 మిలియన్లు పైన కనుక ఉండకపోయినట్టయితే అప్పుడు ఆ సంఖ్య తక్కువ ఉంది అని అర్థం. అసలు స్పెర్మ్ తయారై అందులో జీవకణాలే తయారు కాకుండా, అంటే స్పెర్మిడజోవా లేకుండానే ఉంటే దాని ఎస్పెర్మియా అంటారు. దాన్ని అసమర్థ శుక్ర లక్షణాలు అంటారు ఆయుర్వేదంలో. శుక్రధాతువు యొక్క స్పెర్మ్ కౌంటు ఉండటం ఒకటే ప్రధానం కూడా కాదు. స్పెర్మిడజోవా ఉండి కూడా వాటిలో కదలిక లేకుండా ఉంటుంది. ఆ కదలిక లేని వాటిని నాన్ మొటైల్ స్పెర్మిడజోవా అంటారు. మొటిలిటీ ఉండాలి, స్పెర్మిడజోవా కౌంట్ ఉండాలి. కౌంటులో మొటైల్ స్పెర్మిడజోవా కనుక ఉంటేనే అది స్త్రీ పురుష సంయోగం తర్వాత స్ఖలితమై ఆ గర్భాశయపు ద్వారంలో నిమిషానికి 2.1 సెంటీమీటర్ చొప్పున ప్రయాణం చేసి పక్కకి తిరిగి గతుగుల రోడ్డు లాంటి ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రయాణం చేసి అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న పురుష బీజాన్ని అలా తట్టుకుంటుంది. దాన్నే గర్భము లేక గర్భావక్రాంతి అంటారు. ఇది స్త్రీ పురుష సంయోగానికి ప్రయోజనం. పూర్వకాలంలో స్త్రీ పురుష సంయోగం 5 నిమిషాల కోరిక తీర్చుకోవడం కాదు. ఆయుష్మంతుడైన పురుషుడో ఆయుష్మంతుడైన శిశువో తన భార్య గర్భంలో ప్రవేశించేందుకు నేను చేస్తున్న పవిత్రమైన పూజ అనుకునేవారు. అదే పుత్రకామేష్టి యాగం. అందుకోసమనే నియమబద్ధులై వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు కూడా స్త్రీ గురించిన ఆలోచన లేకుండా వాళ్ళు బతికారు. కాబట్టే ఆ నిరంతరమైన బ్రహ్మచర్యం వల్ల స్పెర్మిడజోవా పెరిగి స్పెర్మ్ ఆదర్శవంతమై ఆరోగ్యవంతమై మొటైల్గా ఉండి అనేక రకాల మహాపురుషుల జన్మకి కారణమైంది. అది లేకుండా శృంగారం విచ్చలమై ప్రతి క్షణం స్కూలు జీవితం దగ్గర నుంచి మొదలు పెడితే పెళ్ళయ్యే లోపుగా ఎన్నెన్నో అనుభవాల పరంపరని దాచుకున్నటువంటి నేటి తరానికి ఈ మధ్యకాలంలో ఈ స్పెర్మ్ టోక కౌంటు తగ్గుతోంది, స్పెర్ము తగ్గుతోంది, లేపన శక్తి తగ్గుతోంది. అన్నిటికీ మించి మొటైల్ స్పెర్మిడజోవా లేకుండానూ పోతుంది. ఈ మధ్యన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక పెద్ద సర్వేలో తేలింది ఏమిటంటే, ప్రపంచాత్మకంగా ఒక్క ఆఫ్రికాలో తప్ప ఆసియా దేశాల్లో, అమెరికన్ దేశాల్లో, లాటిన్ అమెరికన్ దేశాల్లో, తూర్పు పశ్చిమ ప్రాంతాల అన్ని చోట్ల కూడా యూత్ ప్రజెంట్ జనరేషన్ అందరిలోకి కూడా 22 నుంచి 49% దాకా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండే ఉంటుంది. వాళ్ళు ఆయుష్మంతుడైన పుత్రుడిని కనలేకపోతున్నారు. మీకు తెలుసునో తెలియదో, మన ఇంట్లో శుభకార్యం జరిగితే మొట్టమొదటి ఏ పిండి వంట చేసినా చేయకపోయినా పాయసం వండుతారు ప్రతి ఇంట్లో. ఎందుకంటే శుక్రం సోమాత్మకం, సోమం మధురాత్మకం. తీయని తీపిలో మధుశ్చేతి మధుహు. ఆ మధువులో ఉండే తీపి జీవితంలో ఉండే మధురత్వాన్ని కలగజేసే శుక్రబీజాన్ని పెంచుతుంది. కాబట్టి మధుర పదార్థాల సంయోగమైనటువంటి పాలు, బెల్లం ఇలాంటి వాటి అన్నిటితోటి సమిష్టిగా తిరిగే పాయసం ఎవరైతే చిన్నప్పటి నుంచి తినటం అలవాటు ఉంటుందో వాళ్ళకి ఈ శుక్రబీజాల యొక్క సంఖ్య తగ్గటం కానీ, ఈ కదలిక ఉన్నటువంటి శుక్రబీజాలు తక్కువ ఉండటం కానీ ఉండదు. మనకి శోభనం జరిగిన భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పంచదార వేసినటువంటి పాలు గదిలో పెట్టి అమ్మా అబ్బాయికి పాలు ఇయ్యి అంటారు. ఇద్దరూ చెరో సగం తాగు అంటారు. ఎందుకంటే పురుషుడిలో ఉండే శుక్రబీజాన్ని స్పర్శ వల్ల, స్త్రీ పెదాల యొక్క కదలిక వల్ల, ఆ స్పర్శ వల్ల ఆ అనుబంధం, ఆ ప్రేమ కలిసినటువంటి ఆ పాలు అతని శుక్రబీజాన్ని పెంచుతాయి అని పూర్వుల ఆర్యోక్తి. మన అలవాట్లు అవన్నీ కూడా మూఢనమ్మకాలు, చాదస్తాలు కావు. సాంస్కృతిక పరంగా, శాస్త్రపరంగా నిరూపించబడ్డ చక్కటి జీవితపు అలవాట్లు. వాటి నుంచి దూరంగా వెళ్ళటమే నేడు శుక్రం బీజాలు కూడా లేకుండా ఉండే శిశువులు జన్మించడానికి కారణమవుతుంది. మీ ఆహారంలో మినుము, నెయ్యి, బెల్లం, యాలకులు, లవంగాలు, జీడిపప్పు, పిస్తా ఇలాంటివి తినండి. మీరు క్రమబద్ధంగా ఒక మందులాగే కనుక మీరు కనుక ఈ పదార్థాలు కనుక తిన్నట్టయితే స్పెర్మిడజోవా కౌంట్ పెరుగుతుంది. వేయించిన శనగలు చూర్ణం 2 చెంచాలు, అశ్వగంధ చూర్ణం 2 చెంచాలు, 1 చెంచా నెయ్యి కలిపి ఒక ముద్దలా చేసి దాన్ని సాయంకాలం సూర్యుడు అస్తమించాక 1 అర గ్లాసు వేడి పాలల్లో చెంచాన్నర పటికి బెల్లం వేసి ఆ పాలు తాగండి. మీ స్పెర్మిడజోవా యొక్క కౌంట్ పెరుగుతుంది.
మొటిలిటీ కూడా పెరుగుతుంది. దాసిన చెక్క నవిలి పటిక బెల్లం కలిపిన పాలు కనుక తాగినట్టయితే ఏమీ అక్కర్లేకుండా సహజ ప్రక్రియలోనే మీ స్పెర్మటోజోవా అంటే వీర్య వృద్ధి జరుగుతుంది. 10% మాత్రమే ఎస్ కౌంట్ ఉన్న వాళ్ళకి 2 లీటర్ల పాలల్లో 1/4 కిలో వాము వేసి సిమ్లో స్టవ్ వెలిగించి కాచాలి. అది నెమ్మదిగా కాగి తెల్లటి లేయర్ తోటి వాము ఒక్కటి మిగులుతుంది. ఆ వాముని నీడలో ఆరబెట్టండి. దాన్ని పొడి చేసి కొంచెం మరీ పొడి చేయక్కర్లేదు, చేతితోటి నలిపి ఒక సీసాలో ఉంచుకోండి. దాన్ని 1 చెంచా పొద్దున్న 1 చెంచా సాయంత్రం ఆవు పాలతో కానీ మామూలు పాలతో కానీ వెన్న తీయని పాలతోటి తీసుకుని పటిక బెల్లం కలుపుకుని తాగండి. మీ వీర్య వృద్ధి చక్కగా జరిగి ఆనందమయమైనటువంటి శుక్రశోణిత సంయోగానికి మీరు కారణమవుతారు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వనమూలిక ఎస్టిమధు. ఆ ఎస్టిమధు చూర్ణాన్ని పటిక బెల్లం నెయ్యి కలిపి అది తీసుకుని రాత్రిపూట కనుక పాలు తాగినట్టయితే మీకు భగవంతుడు నిండు ఆశీర్వాదంతో స్పెర్మటోజోవా కౌంట్ పెరుగుతుంది. నా భార్యకి సంతానాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు అని కుమిలిపోవటం కన్నా నిండు మనసుతో ఓపికగా ప్రయత్నం చేయటం అవసరం. ఇవన్నీ అయినప్పటికీ కూడా మీలో తొందరగా అయిపోయిందనుకోండి, దానికి భౌతిక కారణం నరాల బలహీనత, రెండో కారణం మేధస్సులో జరిగే ఉత్తేజితం. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకున్నట్టయితే నార్మల్గా ఉండటానికి తొందరగా ఇదవటానికి కారణమవుతుంది. సంభోగానికి వెళ్ళే 2 గంటల ముందు తేనెలో ముంచుకుంటూ కనుక చక్కెరకేళి పళ్ళుని 2 పళ్ళు కనుక తింటే ఆ రోజు అతని వీర్యం ఆ తల్లి పూర్తిగా తృప్తిపడేదాకా పతనం కాదు. సైంధవ లవణం ఆవు నెయ్యి కలిపి మీరు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ కనుక నలుగు పెట్టుకున్నట్టయితే ఆ హెయిర్ ఇంకా పెరగదు సరికదా, పూర్తిగా తగ్గిపోతుంది. హరిదళము అని ఒక చక్కటి మూలిక దొరుకుతుంది. ఆ హరిదళాన్ని తీసుకుని వచ్చి గంధపొడిలో కానీ పసుపు పొడిలో కానీ కలిపి ఈ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ముద్దని పట్టించండి. ఒక 20 నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో తుడిచేయండి. ఆ హెయిర్ రిమూవ్ అయిపోతుంది.